ఓం శ్రీ రాధాకృష్ణ. ధర్మంగా ఉండేవాళ్ళు ధర్మంగా వాళ్ళ జీవితం మీద వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు, బాధపడతారు, బ్రతుకుతారు. వీళ్ళు అధర్మం సైడ్ వెళ్ళరు. అసలు అధర్మం వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళరు. వీళ్ళకి వీలైతే వాళ్ళకి ఎంత దూరం ఉండగలుగుతారో అంత ప్రయత్నం చేసి దూరం ఉంటారు. కానీ అధర్మం ఉండేవాళ్ళు వీళ్ళ దగ్గరికి వస్తారు కావాలని వచ్చి. అసలు వాళ్ళకి అది దాన్ని ఏమంటారో నాకు తెలియదు. వాళ్ళ జీవితంలో ఎన్ని సుఖాలు ఎన్ని ఆనందాలు అనుభవించాలో అని అనుభవిస్తూ ఉంటారు. మళ్ళీ ధర్మంగా ఉండే వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతూ ఉంటే ధర్మంగా ఉండే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని హింసిస్తారు. అట్లాంటి వాళ్ళకి చాలామంది తోడుంటారు. ధర్మంగా ఉండే వాళ్ళకి తోడు రావడం చాలా కష్టంగా ఫీల్ అవుతారు. వాళ్ళు భయపడతారో మరి తెలియదు. అధర్మంగా ఉండే వాళ్ళకి మెయిన్ వాళ్ళకి ధైర్యం వచ్చేది దేనివల్ల అంటే బంధువులు వాళ్ళకి తోడు ఉండడం వల్ల, సమాజం వాళ్ళకి తోడు ఉండడం వల్ల వాళ్ళకి ధైర్యం పెరిగిపోయి ఇంకెక్కువ హింసిస్తుంటారు వాళ్ళు. అది ఎవరికి మంచిది కాదు. అది ఈరోజు వీళ్ళు లేకుండా చేయగలుగుతారేమో, కానీ అది అధర్మం చేసే వాళ్ళకి ఆ ధైర్యంతో చాలా ఇంకెక్కువ దుర్మార్గాలు చేస్తారు. వాళ్ళకి హద్దులు ఉండవు. ఇంకా హద్దులు లేకుండా పోయిన రోజు అది ఎవరికి మంచిది? అది మీరే ఆలోచించండి. శ్రీ రాధాకృష్ణ.